హాయ్ హలో అందరికి వెల్కమ్ టు మై ఛానల్. ఏపీలో ఫీజు రిమెంట్స్ కు సంబంధించి ఒక ముఖ్యమైన లేటెస్ట్ గుడ్ న్యూస్ అయితే రావడం అయితే జరిగింది. అయితే పోస్ట్ మ్యాట్రిక్ స్కాలర్షిప్ ఆర్టీఎఫ్ అండ్ ఎంటీఎఫ్ కి సంబంధించి కంప్లీట్ గైడ్ లైన్స్ అయితే రావడం అయితే జరిగింది. అయితే మనకి ఫుల్ ఫీజు రిమెంట్స్ అనేది రిలీజ్ చేస్తారా లేదా, అండ్ ఎంత అమౌంట్ రిలీజ్ చేస్తారు, అండ్ కాలేజీకి పే చేస్తారా లేదా, అండ్ ఏ విధంగా అప్లై చేసుకోవాలి, కంప్లీట్ గా అన్ని కూడా డీటెయిల్ గా మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే వాచ్ చేయండి, క్లియర్ గా మీకు అర్థమైతే అవుతుంది. వీడియోలోకి వెళ్లే ముందు ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం ఇచ్చేస్తారో సబ్స్క్రైబ్ అయితే చేయడం అయితే మర్చిపోతూ. అయితే మనకి పోస్ట్ మ్యాట్రిక్ స్కాలర్షిప్ ఆర్టీఎఫ్ అండ్ ఎంటీఎఫ్ కి సంబంధించి మనకి లేటెస్ట్ గైడ్ లైన్స్ అయితే రావడం అయితే జరిగింది. ఆల్రెడీ మీకు తెలిసిందే, గతంలో మనకి జగనన్న విద్యా దీవెన అండ్ జగనన్న వసతి దీవెన అయితే ఉండేది. మనకి జియో నంబర్ 4 ప్రకారం మనకి జూన్ 18వ తారీఖున ఈ నేమ్స్ అయితే పోస్ట్ మ్యాట్రిక్ స్కాలర్షిప్ ఆర్టీఎఫ్ అండ్ ఎంటీఎఫ్ కిందన నేమ్స్ అయితే చేంజ్ చేయడం అయితే జరిగింది. అయితే మనకి గైడ్ లైన్స్ కి సంబంధించి కూడా అప్డేట్స్ అయితే చేయడం అయితే జరిగింది. అయితే మనకి గమనించవచ్చు, ఇక్కడ క్లియర్ గా మనకి ప్రొవైడ్ చేసేసారు మనకి పోస్ట్ మ్యాట్రిక్ స్కాలర్షిప్స్ కి సంబంధించి అండ్ మనకి ఈ యొక్క ఎంటీఎఫ్ అండ్ ఆర్టీఎఫ్ కి సంబంధించి. అయితే స్కీమ్ కి సంబంధించి ఒకసారి మనం తెలుసుకున్నట్టయితే మనకి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ has decided to implementation of post matric scholarship scheme. All eligible students belongs to SC, ST, BC, EBC other than కాపు మైనారిటీ డిఫరెంట్ ఎబుల్ కేటగిరీస్ ఆన్ స్టాచ్యుయేషన్ బేసిక్స్. అయితే మనకి వీళ్ళందరికీ కూడా మనకి ఫుల్ ఫీజ్ రిమెంట్స్ అనేది ఉంటుంది. ఓకేనా, మనకి ఫుల్ ఫీజ్ రిమెంట్స్ ఇక్కడ మనం చూసుకోవచ్చు. ఆర్టీఎఫ్ అనేది టు ప్రొవైడ్ ఫుల్ ఫీజ్ రిమెంట్స్ టు ఎవ్రీ ఎలిజిబుల్ స్టూడెంట్. ఎవరైతే ఎలిజిబుల్ అయ్యి ఉంటారో వాళ్ళందరికీ కూడా ఫుల్ ఫీజ్ రిమెంట్స్ అయితే రిలీజ్ చేస్తారు. మనకు ఆఫ్ అమౌంట్ అనేది గతంలో చాలా మటుకు మనకి స్ప్రెడ్ అయ్యింది. మనకి ఎంత అమౌంట్ రిలీజ్ చేస్తారు అనేది, మనకి మీ కాలేజ్ అమౌంట్ ఎంత ఉంటుందో ఆ అంత అమౌంట్ కూడా గవర్నమెంటే పే చేస్తుంది అనమాట. అయితే చోసన్ ఫీ అండ్ స్పెషల్ ఫీ, అదర్ ఫీ అండ్ ఎగ్జామ్ ఫీ యాజ్ డిఫైన్ ఇన్ జిఓ నంబర్ 66 మనకి కంప్లీట్ ఫీజ్ రిమెంట్స్ అయితే రిలీజ్ చేస్తారు. అయితే మనకి ఎంటీఎఫ్ లో చూసుకోవచ్చు, టు ప్రొవైడ్ మనకి ఎంత అమౌంట్ రిలీజ్ చేస్తారు. ఆర్టీఎఫ్ అంటే కాలేజ్ ఫీ అనమాట. ఎంటీఎఫ్ అంటే మీరు హాస్టల్ ఫీ కానీ అండ్ మీ బస్ ఫీ కానీ ఎక్స్ట్రా మీ ఏవైతే ఫీజెస్ ఉంటాయో అది ఎంటీఎఫ్ కిందనైతే వస్తుంది. అంటే మనకి జగనన్న వసతి దీవెన ఏదైతే ఉండేదో అది ఎంటీఎఫ్ కింద మనకి చేంజ్ చేశారు. జగనన్న విద్యా దీవెన అనేది ఆర్టీఎఫ్ అనమాట. ఇక్కడ ఎంటీఎఫ్ లో చూసుకోవచ్చు, టు ప్రొవైడ్ 10,000 టు పర్సన్ ఐటీఐ స్టూడెంట్స్ విద్యార్థులకి 10,000 రూపాయలు ఉంటుంది. అండ్ పాలిటెక్నిక్ విద్యార్థులకి 15,000 రూపాయలు. అండ్ మనకి 20,000 రూపీస్ అనేది అదర్ ద డిగ్రీ కానీ అండ్ అబోవ్ కోర్సెస్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఫుడ్కి వచ్చి కానీ హాస్టల్కి సంబంధించి కానీ వాళ్ళకి ఎంటీఎఫ్ కిందన అమౌంట్ అయితే వాళ్ళకైతే క్రెడిట్ చేస్తారనమాట. అండ్ అమౌంట్ అనేది డైరెక్ట్గా మనకి ఈ ఎంటీఎఫ్ అమౌంట్ ఏదైతే ఉంటుందో అది స్టూడెంట్కే మనకి ఇక్కడ చూసుకోవచ్చు. అబవ్ కోర్స్ పర్ ఇయర్ టు ఎవ్రీ ఎలిజిబుల్ స్టూడెంట్ మనకి ప్రతి సంవత్సరానికి ఈ యొక్క అమౌంట్ అనేది, అంటే ఐటీఐ విద్యార్థులకు సంవత్సరానికి 10,000 రూపాయలు అండ్ మనకి ఇక్కడ పాలిటెక్నిక్ విద్యార్థులు 15,000 రూపాయలు అండ్ డిగ్రీ అండ్ అబోవ్ ఉన్న వాళ్ళకి 20,000 రూపాయలు అనేది మనకి స్టూడెంట్ అనేది పర్ ఇయర్ అయితే రిలీజ్ చేస్తారనమాట. డైరెక్ట్గా స్టూడెంట్కే ఈ అమౌంట్ అనేది క్రెడిట్ అవుతుంది. ఆర్టీఎఫ్ ఏదైతే మనకి కాలేజీ ఫీ అయితే ఉంటుందో అది మనకి డైరెక్ట్గా ఇక్కడ చూసుకోవచ్చు, ఫుల్ ఫీ షాల్ బి క్రెడిటెడ్ టు ద రెస్పెక్టివ్ కాలేజ్ అకౌంట్ ఆన్ బిహాఫ్ ఆఫ్ స్టూడెంట్స్. మనకి కాలేజీ వాళ్ళకి అమౌంట్ క్రెడిట్ అవుతుంది అనమాట ఆర్టీఎఫ్ అనేది మనకి కంప్లీట్గా. అయితే ఎవరు ఎలిజిబిలిటీ అనేది కూడా ఇక్కడ మనకు ప్రొవైడ్ చేసేసారు. మనకి ఎలిజిబిలిటీకి సంబంధించి కూడా ఎవరైతే ఎలిజిబుల్ మనకి పాలిటెక్నిక్ విద్యార్థులు, డిగ్రీ విద్యార్థులు అండ్ ఎవరైతే కోర్సెస్ చదువుకుంటారో హైయర్ స్టడీస్ వాళ్ళందరికీ కూడా ఎలిజిబుల్ అయితే ఉంటారు. అండ్ ఇక్కడ మనకి గవర్నమెంట్ ఎయిడెడ్ ప్రైవేట్ కాలేజ్ అప్లైటెడ్ టు స్టేట్ యూనివర్సిటీస్ బోర్డ్స్ వాళ్ళందరికీ కూడా మనకి ఎలిజిబిలిటీ అనమాట. డే స్కాలర్ స్టూడెంట్ ఇన్ కాలేజ్ అటాచ్డ్ హాస్టల్ వాళ్ళకి కూడా ఎలిజిబుల్ ఉంటుంది. అయితే మీకు ఇక్కడ చూసుకోవచ్చు, అటెండెన్స్ అనేది మనకి 75% కంపల్సరీ అటెండెన్స్ అనేది ఉండాలి. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. ఇంకా నెక్స్ట్ మనకి ఇన్ఎలిజిబుల్ స్టూడెంట్స్ ఎవరెవరు ఇన్ఎలిజిబిలిటీ అంటే ఇక్కడ మనకి స్టూడెంట్స్ అండర్ ద ఫాలోయింగ్ కేటగిరీ నాట్ ఎలిజిబుల్ ఫర్ అవైల్ ఇన్ ద స్కీమ్స్. స్టడింగ్ ఇన్ ప్రైవేట్ యూనివర్సిటీ వాళ్ళకి ఎలిజిబుల్ ఉండదు, అంటే డీమ్డ్ యూనివర్సిటీ వాళ్ళకి అండర్ మేనేజ్మెంట్ కోటా కానీ స్పాట్ కోటా కానీ మీరు మేనేజ్మెంట్ కానీ స్పాట్ కోటా కానీ వాళ్ళకి ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది. మీరు కరస్పాండెన్స్గా మీరు స్టడీ చేస్తున్నా కూడా డిస్టెన్స్ ఎడ్యుకేషన్ కోర్స్ ఎవరైనా చేస్తున్నా కూడా వాళ్ళు ఇన్ఎలిజిబుల్. ఇంకా నెక్స్ట్ మనకి ఇన్కమ్ ఎలిజిబిలిటీ చూసుకోవచ్చు. The total family annual income to be less than or equal to 2.50 lakhs. చూసారా, మనకి ఇన్కమ్లో 2,50,000 కంటే తక్కువ ఉన్న వాళ్ళకి మాత్రమే ఫీజు రిమెంట్స్ అనేది ఎలిజిబిలిటీ ఉంటుంది. అండ్ మనకి టోటల్ ల్యాండ్ హోల్డింగ్ ఆఫ్ ద ఫ్యామిలీ నాట్ లెస్ దాన్ 10 ఎకరాల కంటే ఉండకూడదు. అండ్ వెట్ ల్యాండ్ 25 అండ్ మనకి డ్రై అనేది 25 అనమాట క్లియర్గా ప్రొవైడ్ చేశారు.
అండ్ ఇక్కడ మనకి థర్డ్ పాయింట్లో చూసుకోవచ్చు, నో మెంబర్ ఆఫ్ ద ఫ్యామిలీ షుడ్ బి ఏ గవర్నమెంట్ ఎంప్లాయ్ అనేది ఉండకూడదు. పెన్షన్ తీసుకున్నా కూడా వాళ్ళు ఎలిజిబిలిటీ ఉంటారు. అండ్ ఆల్ శానిటరీ వర్కర్స్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ దేర్ శానిటరీ రిక్వైర్మెంట్ ఆర్ ఎలిజిబిలిటీ. అంటే జీబీహెచ్ఎంలో కానీ ఎవరైతే మనకి మున్సిపాలిటీలో వర్క్ చేస్తారో వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉంటుంది. పెన్షన్ వాళ్ళకైతే ఎలిజిబిలిటీ ఉంటుందో గవర్నమెంట్ ఎంప్లాయీకి కూడా ఎలిజిబిలిటీ ఉంటుంది. అండ్ మనకి సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అండ్ ఇక్కడ మనకి కొన్ని ప్రొవైడ్ చేశారు, ఇది కూడా మీరు చెక్ చేసుకోండి. అండ్ ఇక్కడ మనం చూసుకోవచ్చు, నో మెంబర్ ఆఫ్ ద ఫ్యామిలీ షుడ్ ఓన్ ఏ 4-wheeler. ఓకేనా, 4-wheelers ఎవరికైతే ఉంటాయో వాళ్ళకి ఎలిజిబుల్ లేదు. ఒకవేళ మీ ఫ్యామిలీలో కారు ఉన్నా కూడా మీకు ఫీజు రిమెంట్స్ అనేది రాదు. అండ్ ట్యాక్సీ కానీ టాటర్ కానీ ఆటోస్ కానీ వీళ్ళకైతే ఫీజు పడుతుంది. ఇక్కడ చూసుకోవచ్చు, ట్యాక్సీస్ కానీ టాటర్ కానీ ఆటోస్ ఆర్ ఎక్సెప్టెడ్, వాళ్ళకి ఎలిజిబులే. ఓకేనా, ఇక్కడ మనకి ఇంకా నెక్స్ట్ పాయింట్ చూసుకున్నట్టయితే, ద ఫ్యామిలీ హూ ఓన్స్ నో ప్రాపర్టీ ఆర్ లెస్ దాన్ 1500 స్క్వేర్ ఫీట్ కంట, అంటే 1500 స్క్వేర్ ఫీట్ల కంట మీ యొక్క ఏదైతే హౌస్ ఉంటుందో మీకు ఉండకూడదు. 1500 స్క్వేర్ ఫీట్ల కంటే అబోవ్ ఉంటే మీరు ఇన్ఎలిజిబుల్ అని, అది కూడా అర్బన్ ఏరియాస్లో ఇక్కడ మనకి ప్రొవైడ్ చేశారు. ఇంకా మనకి మీ ఫ్యామిలీలో ఎలాంటిది కూడా ట్యాక్స్ పే చేస్తున్న వాళ్ళైతే ఉండకూడదు. ట్యాక్స్ పే చేస్తే అమౌంట్ క్రెడిట్ అవ్వదు. ఇవి మనకి కంప్లీట్గా ఎలిజిబిలిటీ ఇన్ఎలిజిబిలిటీకి సంబంధించి లిస్ట్ అనమాట. ఇంకా నెక్స్ట్ మనకి ఏ విధంగా అప్లై చేసుకోవాలి, ఇక్కడ మనం చూసుకోవచ్చు ఏ విధంగా అప్లై చేసుకోవాలి. స్టెప్ 1, ఇక్కడ మనకి ప్రొవైడ్ చేసిన అక్కడ మీకు జేఎస్ఏఎఫ్ ఫార్మ్ ఏదైతే ఉంటుందో యాని భూమి నుంచి మీరు అప్లికేషన్ అనేది డౌన్లోడ్ చేసుకుంటారనమాట. లేదా కాలేజీ వాళ్ళు మీకు ఒక ఫామ్ ఇస్తారు, ఆ ఫామ్ని మీరు ఫిల్ చేసేసుకొని కాలేజీ వాళ్ళు ఎవరైతే ఉంటారో సైన్ అండ్ స్టాంప్ అనేది పెట్టించుకుంటారు. కాలేజ్ ప్రిన్సిపల్ అయితే వెరిఫై చేసుకుంటారు. ఇక్కడ మనకి స్టెప్ 3 చూసుకోవచ్చు, కాలేజ్ ప్రిన్సిపల్ వెరిఫై చేసిన తర్వాత మనకి అది ఆన్లైన్లో జ్ఞానభూమి పోర్టల్లో అప్డేట్ చేస్తారు అట్ ద టైమ్ ఆఫ్ అడ్మిషన్. అది వన్స్ మనకి సక్సెస్ఫుల్ అయిపోయిన తర్వాత స్టూడెంట్ అనేది ఎస్ఎంఎస్ అనేది వస్తుంది. ఇక్కడ చూసుకోవచ్చు, ద స్టూడెంట్ రిసీవ్స్ ద ఎస్ఎంఎస్ కన్ఫర్మేషన్ ద సక్సెస్ఫుల్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్. వన్స్ మీకు మెసేజ్ వచ్చిన తర్వాత స్టెప్ 4లో మీరు దగ్గరలో ఉన్న మీ సేవ సెంటర్కి వెళ్ళి ఆ జ్ఞానభూమి పోర్టల్ అప్లికేషన్ ఐడి అండ్ ఆధార్ కార్డ్ నెంబర్ ప్రొవైడ్ చేసుకొని మీ యొక్క అప్లికేషన్ పోర్టల్ అనేది ఆన్లైన్లో యాక్సెస్ చేసుకుంటే మీకు కంప్లీట్గా అయిపోతుంది. అండ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత అక్కడే మీకు ఆన్లైన్లో బయోమెట్రిక్ అథెంటికేషన్ అయితే ఉంటుంది. అథెంటికేషన్ వేసిన తర్వాత ఇంకా కంప్లీట్ అయిపోతుంది. ఓకేనా, ఇంకా మనకి రెన్యువల్ అప్లికేషన్, అంటే ఇది కొత్తగా అడ్మిషన్, అంటే ఎవరైతే న్యూగా అంటే 2024 నుంచి కొత్తగా అడ్మిషన్ తీసుకుంటారో వాళ్ళకి ఈ ప్రాసెస్. రెన్యువల్ ప్రాసెస్ అంటే ఆల్రెడీ ప్రజెంట్ ఎవరైతే స్టడీయింగ్ అంటే ప్రజెంట్ చదువుతున్నారో వాళ్ళు రెన్యువల్ చేసుకోవడానికి రెన్యువల్ అప్లికేషన్ అనేది ఉంటుంది. మీరు కాలేజీకి వెళ్తే ఆ కాలేజీలో డేటా అంతా అడ్మిషన్ డేట్, కరెంట్, హాల్ టికెట్, రోల్ నెంబర్ ఇవన్నీ కూడా మీకు ఆన్లైన్లో అప్డేట్ చేస్తారు. వన్స్ అది మీకు సక్సెస్ఫుల్ అయిపోయిన తర్వాత మీకు మెసేజ్ అనేది రావడం అయితే జరుగుతుంది, కన్ఫర్మేషన్ అనేది. అయితే మనకి ఆ అప్లికేషన్ గివ్ అండ్ మీరు అక్కడ బయోమెట్రిక్ అనేది కాలేజీలో వేస్తారు, అథెంటికేషన్ అనేది మీకు కంప్లీట్ అయిపోతుంది. ఇక్కడ మనం చూసుకోవచ్చు, ప్రాసెస్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తారు. కాలేజ్ రిజిస్ట్రేషన్ అనేది జ్ఞానభూమిలో అప్లై చేస్తారు, కాలేజీ వాళ్ళైతే వాళ్ళు వెరిఫై చేస్తారు, కాలేజ్ అప్లికేషన్ అయితే కంప్లీట్ అయిపోతుంది, రిజిస్ట్రేషన్ చేసుకుంటారు. ఇక్కడ మనం చూసుకోవచ్చు, స్టూడెంట్ రిజిస్ట్రేషన్ ఎలా ఉంటుంది. ఒకవేళ మీరు కొత్త అడ్మిషన్ అనుకోండి, డైరెక్ట్గా అంటే కొత్త అడ్మిషన్ వాళ్ళైతే కాలేజీలో మీకు కంప్లీట్ ఆన్లైన్లో అప్లోడ్ చేసేసిన తర్వాత మీరు మీ సేవకి వెళ్ళి వెరిఫై చేసుకుంటారు. వెరిఫై చేసుకున్న తర్వాత ప్రిన్సిపల్ సైన్ అండ్ అక్కడ ప్రిన్సిపల్ అప్రూవల్ అయితే ఉంటుంది. అది అప్రూవ్ అయిపోయిన తర్వాత 1 టైం రిజిస్ట్రేషన్ ఉంటుంది, అది మనకి వ్యాలిడేషన్ అయిపోతుంది. ఒకవేళ రెన్యువల్ అయితే మీ కాలేజీలో ఇక్కడ మనకి బై అథెంటికేషన్ ఆఫ్ కాలేజ్ ఉంటుంది, ప్రిన్సిపల్ అప్రూవ్ చేస్తారు, అప్రూవల్ అయిపోతుంది. చూసారా, ఇక్కడ మనకి కంప్లీట్గా కాలేజ్ వాళ్ళకి సంబంధించి స్టూడెంట్కి సంబంధించి ఆర్టీఎఫ్ అండ్ ఎంటీఎఫ్ రిలీజియస్గా ఇక్కడ చూసుకోవచ్చు. 75% అటెండెన్స్ వెరిఫై చేసుకున్నట్టు మన కాలేజ్ వాళ్ళు వెరిఫై చేసుకోవాలి. సిస్టమ్ జనరేట్ బిల్స్ ఉంటాయి, ఇవన్నీ కూడా. సో స్టూడెంట్ ఎవరైతే ఉంటారో కొత్త అడ్మిషన్ వాళ్ళైతే డైరెక్ట్గా మీరు ఫామ్ తీసుకుంటారు అండ్ మీరు కాలేజీ నుంచి ఫిల్ చేసుకొని ప్రిన్సిపల్ సైన్ పెట్టించుకొని ఆన్లైన్లో అప్లోడ్ అంటే కాలేజ్ సైన్లో అప్లోడ్ చేసుకుంటారు. వన్స్ మీకు మెసేజ్ ఐడి అప్లికేషన్ అయితే రాగానే మీరు మీ సేవకి వెళ్ళి అది మీరు జనరేట్ చేసుకుంటారు. అది చేసుకున్న ప్రాసెస్ టైంలో ప్రిన్సిపల్కి ఒక అప్రూవల్ అయితే వస్తుంది, ఇంకా మీ వ్యాలిడేషన్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఇది మనకి కంప్లీట్గా అప్లై చేసుకున్న ప్రాసెస్ అనమాట. ఇక్కడ మనకి క్లియర్గా మీరు ఇక్కడ నుంచి కూడా ఒక స్క్రీన్ షాట్ అనేది తీసుకోండి. మనకి ఫీజు ఏదైతే ఉంటుందో ఫీజు అనేది కంప్లీట్గా ఫుల్ ఫీజు రిమెంట్స్ అనేది క్రెడిట్ అవుతుంది. ఓకేనా, ఇందులో ఎలాంటి చేంజ్ అయితే లేదు. గతంలో ఏవైతే మీకు ఫీజెస్ అనేది పడేదో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అనమాట, కేవలం నేమ్స్ మాత్రమే చేంజ్ చేశారు. అది నేమ్స్ మాత్రమే చేంజ్ చేసిన తర్వాత నెక్స్ట్ మీకు ఇంతకు ముందు అయితే అంటే మీకు మదర్ అకౌంట్ కానీ జాయింట్ అకౌంట్ క్రెడిట్ అయ్యేది, ఇంకా ఇప్పుడు నుంచి మీకు కాలేజ్ అకౌంట్కి అయితే రిలీజ్ చేస్తారు, అంటే ఆర్టీఎఫ్ అనేది. ఎంటీఎఫ్ అనుకోండి, మీకు 10,000 రూపాయలు ఏదైతే మీ కోర్స్ ప్రకారం ఉంటుందో ఆ అమౌంట్ అనేది స్టూడెంట్ అకౌంట్లో మీకు ఈ యొక్క హాస్టల్ ఫీ కానీ ఫుడ్ ఫీకి సంబంధించి మీకు క్రెడిట్ చేస్తారు అనమాట.
ఇది మనకి ఆర్టీఎఫ్ ఎంటీఎఫ్ సంబంధించి ఫుల్ కంప్లీట్ అప్డేట్ అనేది. ఇంకా మీకు ఏమైనా ఫీజు రిమెంట్స్లో ఏమైనా డౌట్స్ ఉంటే కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సైన్ అప్ బై ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.